శనీశ్వరుని మనం వెంకటేశ్వర స్వరూపంగా చూడగలిగితే వెంటనే కరిగిపోతాడంతే. అదే ఈ వ్రతంలో ఫార్ములా. సాధారణంగా ఈ వ్రతాన్ని చేసి లబ్ధి పొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని చెబుతుంటారు. పూజా విధానంలోకి వెళ్లే ముందు ఈ వ్రతం యొక్క నియమాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఏ కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఎవరైనా చేయొచ్చు. ఈ వ్రతాన్ని 7 శనివారాలు చెయ్యాలి. శనివారం ఉదయం లేచి తల్లంటు స్నానం చేసి అప్పుడు పూజ ప్రారంభించాలి. కొంతమంది ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళ చేస్తారు. ఎలాగైనా చెయ్యొచ్చు, కానీ పొద్దున్న చేస్తే మంచిది. వీలైనంత వరకు భార్యాభర్తలిద్దరూ కలిసి చేసేలా చూసుకోండి. పిల్లలు కూడా ఇంట్లో ఉంటే అందరూ కలిసి కుటుంబ సమేతంగా చేస్తే మహా మంచిది. ఇక ఉపవాసం అనేది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ మనసు లగ్నం చెయ్యాలి. వ్రతం చేసిన రోజు బ్రహ్మచార్యం పాటించాలి. అలాగే మనకున్న కోరిక మేర ఆ వస్తువును వ్రతం చేసే 7 వారాలు స్వామివారి వద్ద ఉంచుతారు. ఉదాహరణకు ఆర్థిక సమస్య ఉంటే చిన్న ముడుపు రూ. 11 కట్టి స్వామివారి చెంత ఉంచుతారు. ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి మరో వారం వ్రతం చేయవచ్చు. ఒకవేళ మగవారు ప్రారంభిస్తే 7 వారాలు వరుసగా చేయాల్సి ఉంటుంది. వ్రతం 7 వారాలు పూర్తయ్యాక తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే అప్పుడు వ్రతం పరిపూర్ణమైనట్లు అని గుర్తుంచుకోండి. ఒకవేళ తిరుమల వెళ్ళలేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మరో ముఖ్యమైన వ్రత నియమం ఏమిటంటే వ్రతం పూర్తయిన వెంటనే ఆ రోజు మీకు తోచిన దాంట్లో ఎంతో కొంతమందికి భోజనం పెట్టడం చాలా మంచిది. వ్రతం ప్రారంభించే ముందు ఇవి సిద్ధం చేసుకోండి. పీట ఏర్పాటు చేసి దానిపై ముగ్గు పెట్టి ఒక తెల్లని బట్ట కప్పండి. దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేయండి. అనంతరం చలిమిడి దీపం నువ్వుల నూనెతో పెట్టాలి. 7 దీపాలు పెడితే మంచిది. 7 నువ్వుల ఉండలు చేసి పెట్టాలి. పూజా విధానం: మొదట ఆచమానం సంకల్ప పూజ చెయ్యాలి. అనంతరం కలశారాధన చెయ్యాలి. తర్వాత గణపతి పూజ చెయ్యాలి. ఆ తర్వాత అంగపూజ. స్వామివారి శరీరంలోని ఒక్కో అవయవానికి పూజ. వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం వెంకటేశ్వర సప్త శనివార వ్రత కథ చదవాలి. మొదట పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామివారిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. నిశ్చలమైన మనసుతో గోవిందనామాలు చదువుకోవాలి.